హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పూర్వకాలంలో ఒక సామెత ఉండేదన్నమాట, నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దని. ఇప్పుడు సామెతలు అయితే మార్చాలి, చెయ్యి మంచిదైతే ఆటోమేటిక్గా ఊరు కూడా మంచిదైద్ది అనమాట. ఒకప్పుడు మాట చాలా అంటే చాలా డేంజర్, కానీ ఇప్పుడు రాత ఇంకా డేంజర్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. హరీష్ శంకర్ చేసినటువంటి ఒక్క ట్వీట్ కాదు, అది ఒక్క రిప్లై వల్ల డిజాస్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ హరీష్ శంకర్ని ఫ్యామిలీని టార్గెట్ చేసి పచ్చిగా తిడుతున్నారు. అండ్ హరీష్ శంకర్ కూడా చాలా ట్విట్టర్ పేజెస్ని బ్లాక్ చేయటం మనమైతే చూడవచ్చు. అసలు ఏంటా రిప్లై, దాని వెనక జరిగినటువంటిది ఏంటి? నిన్న రాత్రి మొత్తం కూడా ఇదే పంచాయతీ ట్రెండింగ్, ఆల్మోస్ట్ 3లోనో 4లోనో డిజాస్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేటటువంటి సినిమా ఉంది. ఒక 10 రోజుల్లో సినిమా పెట్టుకొని ఈ పంచాయతీ ఏంద్రా అనేటటువంటిది నాకే అర్థం కాలేదు. దీని గురించి వీడియో చేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే వీడియో చేయగానే కొంతమంది వస్తారు ఏమంటారంటే ట్విట్టర్లో జరిగేటటువంటి లేకి పంచాయతీ అంతా పట్టకొచ్చి వీడు మన ముందు పెడతారు యూట్యూబ్లో, వీడికి ఏం పని లేదు అని చెప్పి చాలామంది అంటారు. అందుకే ఆ టాపిక్ చేయకూడదు అనుకున్నా. కానీ అంత పెద్ద డైరెక్టర్ బేసిక్ కామన్ సెన్స్ లేకుండా అలా చేయటం అనేటటువంటిది నాకు చాలా అంటే చాలా తప్పుగా అనిపించింది. అందుకే దీని గురించి ఇన్డెప్త్ డీటెయిల్స్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, ఒక ఆర్ఎస్వి అనేటటువంటి ఒక ట్విట్టర్ వాడేటటువంటి ఆయన ఏమని ట్వీట్ చేసిందంటే, లేపరా బాబు హైయెస్ట్ని మళ్ళీ లేపరా అనేటటువంటి ట్వీట్ చేసింది అనమాట. హైయెస్ట్ని మళ్ళీ లేపరా అంటే బాబు అంటే ఎవరు? మన మహేష్ బాబు గారు. దాని గురించి ఇక సెకండ్ థాట్ అయితే మనం అవసరం లేదు. సో ఇక్కడ బాబు హైయెస్ట్ని మళ్ళీ లేపరా, ఆల్రెడీ ఒకసారి లేపిండు అనేటటువంటిది వీళ్ళకి ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఎప్పుడు కూడా గొడవ అయితేనే ఉంటుంది. సో హైయెస్ట్ గ్రాసింగ్ గురించి మాట్లాడుకోవాలి అంటే చెప్తా చూడండి, డీటెయిల్గా చెప్తాను. నేను విత్ ప్రూఫ్స్తో వచ్చిన, ప్రూఫ్స్ లేకుండా ఏది మాట్లాడకూడదు కదా. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హైయెస్ట్ రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే ఓజీ అనమాట. మీరు స్క్రీన్ షాట్లో చూడవచ్చు, నేనే నా సొంతంగా చెప్పట్లా. 300 కోట్లు వసూలు చేసింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మన మహేష్ బాబు చూసుకున్నట్లయితే హైయెస్ట్ గుంటూరు కారం అని చెప్పుకోవచ్చు. అండ్ సరిలేరు నీకెవరు చెప్పుకోవచ్చు. సరిలేరు నీకెవరు చూసుకున్నట్లయితే 207 కోట్లు వసూలు చేసింది. గుంటూరు కారం చూసుకున్నట్లయితే 175 కోట్లు వసూలు చేసింది. సర్కారు వారి పాట 186 కోట్లు వసూలు చేసింది. ఈ విధంగా హైయెస్ట్ గ్రాస్ ఇప్పుడు ఎవరున్నారు లీడింగ్లో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. తర్వాత వారణాసితో ఆయన కొట్టేటటువంటి దెబ్బకి ఆయన దగ్గర కూడా ఎవరు బాలేరు అనేటటువంటిది వాస్తవం. సో ఇక్కడ ఈ విధంగా ట్వీట్ చేయడానికి గల కారణం ఏంటంటే, మనోడు ఆల్రెడీ ఒకసారి మహేష్ బాబు గారి హైయెస్ట్ గ్రాస్ని లేపిండు మన పవన్ కళ్యాణ్ గారు. నైజాంలో ఉండొచ్చు, ఆంధ్రాలో ఉండొచ్చు, వేరే చోట్ల ఉండొచ్చు. మన మహేష్ బాబు గారి హైయెస్ట్ని కొట్టిండు, ఈసారి కూడా కొట్టాలి అనేటటువంటిది ఒక అభిమాని ఈ విధంగా ట్వీట్ చేసిండు. ఇది తప్పని నాకైతే అనిపించలేదు, ఎందుకంటే ఉంటుందన్నమాట. ఎవరైనా ఊరుకోవచ్చు, ప్రవాస అభిమానులు మన రజనీకాంత్ రికార్డులు లేపాలని అండ్ అల్లు అర్జున్ గారి అభిమానులు ఎన్టీఆర్ రికార్డు లేపాలని చెప్పి కోరుకోవచ్చు, దాంట్లో తప్పలేదు. సో ఇది ఏదైతే ఉందో మన దగ్గర ఆగిపోవాలి, మన స్టేజ్ దగ్గర ఆగిపోవాలి. ఇప్పుడు మన ఫ్యానిజం, నేను విరాట్ కోహ్లీ గొప్పరా అంట, నువ్వు ధోని గొప్పరా అంటాలి, అక్కడ దాకే ఆగిపోవాలి. ఇది డైరెక్ట్గా బీసీసీఐ దగ్గరికి వెళ్ళి ఆ బీసీసీఐ చైర్మన్ లేకపోతే ఇంక వేరే ప్లేయర్ వచ్చి విరాట్ కోహ్లీ బొక్క, ధోనియే గొప్ప అని చెప్తే ఎంత వరస్ట్గా ఉంటుంది. వాళ్ళకి అది సెట్ కాదనమాట. ఎందుకంటే మనం వాళ్ళ కోసం కొట్టుకోవాలి, వాళ్ళలో వాళ్ళు కొట్టుకోకూడదు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళకైతే మర్యాద తగ్గిద్ది అనేటటువంటిది 100% వాస్తవం. ఇక్కడ రిపీట్ అవుతుంది కూడా ఇదే. సో పైన మనోడు హరీష్ శంకర్ ఏమని రిప్లై ఇచ్చిండో చూడండి, తదాస్తు అనేటటువంటిది రిప్లై ఇచ్చింది అనమాట. ఇది ఒక్క ట్వీట్ అయితే తన్ని చిన్న భిన్నం చేస్తుంది, డిజాస్టర్ అని చెప్తుంది అనమాట. ఇది నిజమా కాదా, ఇది ఏమన్నా ఎడిటింగ్ అబ్రో అంటే ఒకసారి వీడియో ప్రూఫ్ చూపిస్తా చూడండి. ముందైతే ఈ విధమైనటువంటి రిప్లై ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత ఆ ట్వీట్ అయితే హరీష్ శంకర్ అయితే డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని గురించే ట్విట్టర్ మొత్తం కూడా ఫుల్ పంచాయతీ అయితే నడుస్తుంది, మీరు చూడొచ్చు. తదాస్తు అనేటటువంటిది ట్రెండింగ్లో ఉందన్నమాట. అండ్ ఇంకో వీడియోలో చూసుకున్నట్లయితే డిజాస్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేటటువంటిది నడుస్తుంది. ఇంకా ఎల్కే హరీశ్వర్యం అని చెప్పి కూడా పచ్చిగా తిడుతున్నారు. హరీష్ శంకర్ కూడా చాలామందిని బ్లాక్ చేస్తుంది అనమాట. ఇది తప్పారేట. నీ సపోర్ట్ ఎవరికి బ్రో అంటే, నా సపోర్టు 100కి 100% ఇక్కడైతే మహేష్ బాబు అభిమానులకే ఇవ్వాలి, 100% ఇవ్వాలన్నమాట. ఎన్ని తిట్టినా తప్పలేదు, ఇంకేం చేసినా తప్పలేదు అనమాట. ఎందుకంటే బేసిక్ కామన్ సెన్స్ భయ్యా. ఒక డైరెక్టర్ స్థాయిలో ఉండు హరీష్ శంకర్, చూసుకున్నట్టయితే ఉన్నాడా లేడా? తానేని మళ్ళాగా ఫ్యాన్వర్ నిబ్బి కాదు కదా, ఫ్యాన్వర్ బ్యాచ్ కాదు కదా. పవన్ కళ్యాణ్ తోపు, వేరే హీరోలందరూ వేస్ట్ అనంటే ఎట్లుంటుంది చెప్పండి మీకు, అది బేసిక్. సో ఇక్కడ మనోడు ఉద్దేశం అదే. ఇక్కడ నేను అభిమానిస్తున్నా కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే తోపు, కాబట్టి ఇక వేరే వాళ్ళ హీరోలు ఆయన ముందు పనికిరారు అనేటటువంటిది ఏం ఉద్దేశం అని చెప్పి నాకైతే ఈ ట్వీట్ ద్వారా అర్థమవుతుంది అనమాట. ఇలా ట్వీట్ వేయటం, ఇలా రిప్లై ఇవ్వడం అనేటటువంటిది ముమ్మాటికి తప్పు. నిజానికి దానికి రిప్లై ఇవ్వాలని అంటే అవసరం లేదు.
కొడదాం బ్రో అని చెప్పి ఏదో ఒకటి లైక్ అసలు ఆ మాట కూడా అనాల్సిన అవసరం లేదు, దానికి రిప్లై కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం దాన్ని ఇగ్నోర్ చేస్తే చాలా అంటే చాలా పద్ధతిగా ఉండేది, చాలా అంటే చాలా హుందాగా ఉండేది. అలాంటిది డైరెక్టర్ అనేటటువంటి ఒక స్థాయి మర్చిపోయి లాగా ఈ విధంగా తదాస్తు అనేటటువంటిది రిప్లై ఇవ్వడం అయితే నిజంగా నాకైతే బాధను గురి చేసింది. ఇప్పటికే మన ట్విట్టర్లో ఉన్నటువంటి 90% యువత ఏం పని పెట్టుకోకుండా ఫ్యాన్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ హీరో గొప్ప, ఈ హీరో గొప్ప అని చెప్పి ఇది చేసుకుంటారు. వాళ్ళకి ఈ డైరెక్టర్ నీతులు చెప్పాలి, వాళ్ళకి ఈ డైరెక్టర్ బేసిక్ కామన్ సెన్స్ అంటే నేర్పాలి. మేము అభిమానులమే, నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డై హార్డ్ ఫ్యాన్నే, ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. అంతేగాని ఆ హీరోతో కంపారిజన్ చేసి వేరే హీరోని తిట్టడం ఏంది, ఆ హీరోతో కంపారిజన్ చేసి వేరే హీరోని ఇచ్చేయడం ఏంది, వేరే హీరోని బ్లేమ్ చేయడం ఏంది. ఫ్యాన్ వర్స్ వద్దు, మేము బాగానే ఉంటాం, మీరు బాగుండాలి. మన మహేష్ బాబు ఎంత గొప్ప మాట చెప్తాడు. ఒకసారి ఎన్టీఆర్ అన్న మహేష్ బాబు అన్న స్టేజ్ చదువున్నప్పుడు మేమేం బాగుండాలి, మీరు బాగుండాలి. అంతేగాని అన్నా నువ్వు ఎన్టీఆర్ అన్న హైయెస్ట్ రికార్డుని కొట్టాలన్నా, ఎన్టీఆర్ అన్న ఇప్పుడు దాకా కలెక్ట్ చేసిన దానికన్నా హైయెస్ట్ కలెక్ట్ చేయాలన్నా అంటే సరే అని ఒక్క మాట అని ఉంటాడా మహేష్ బాబు? అప్పుడు అనలేడా? ఆయన గొప్ప మనసు అదనమాట. సో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హీరో బాగానే ఉండాలి, ప్రతి ఒక్క హీరో కలిసిపోవాలి. సో మేమేం బాగానే ఉంటాం, ప్రతి ఒక్కరు బాగుండాలి అనేటటువంటిది మహేష్ బాబు యొక్క గొప్ప మనసు. అంత గొప్ప మనసు ఆయనది. ఆయన అంత హుందాగా ఆలోచించిండు, ఆయన అంత గొప్పగా ఆలోచించిండు. కానీ ఈ హరీష్ శంకర్ మట్టికి ఒక లేబరోల్లాగా ఆలోచించి, ఒక దరిద్రులాగా ఆలోచించి ఈ విధమైనటువంటి ట్వీట్ చేయడం అయితే నిజంగా కల్లోలం అయితే లేపిందనమాట. దీనివల్ల ఆయనకు పడేటటువంటి బొక్క లేదు, ఇప్పటికే పెద్ద బొక్క. చూసుకున్నట్లయితే అసలు ఏం తీసిన భయ్య సినిమాలు ఏమన్నా అంటే గబ్బర్ సింగ్ అంటాడు అనమాట. అది నేను ఒప్పుకుంటా మన సినిమాని. ఆ తర్వాత సరైనటువంటి ఒక్క సినిమా కూడా రాలేదు. అలాంటిది అప్పుడు వచ్చినటువంటి రైతు బిడ్డ దగ్గర నుండి ఇప్పటిదాకా మగజరా తీసినటువంటి డైరెక్టర్లు కూడా అంత ఫోజు కొట్టరు. ఉదాహరణకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మీరు ఎప్పుడు సినిమా తీస్తారు సార్ అని చెప్పి రాజమౌళి గారిని అడిగితే నాకున్నటువంటి సిచ్యువేషన్లో ఆయనతో తీయడం నాకు కుదరదు అని చెప్పి రాజమౌళి గారు చెప్పలా. ఆయన ఉన్నటువంటి స్టేజ్లో మీరు అడిగి నాకు చెప్పండి, నాకు ఆయనతో ఎప్పుడు తీయాలని ఉంది అని చెప్పి రాజమౌళి గారు చెప్పాడు. అదే రాజమౌళి గారి డేట్స్కి పవన్ కళ్యాణ్ గారి డేట్స్కి అసలు మ్యాచ్ కాదనమాట. మ్యాక్సిమం ఈ కాంబినేషన్ అయితే 100% వర్కౌట్ కాదు. అలాంటిది అంత గొప్ప డైరెక్టరే చాలా అంటే చాలా హుందాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు తగ్గి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ముందు దిగి నాకు ఆయనతో సినిమా తీయాలని ఉంది, మీరు ఆయన్ని ఒప్పించండి అని చెప్పిండంటే ఇంకా అర్థం చేసుకోండి. అంతెందుకు మన ఈ మధ్యన మన ప్రభాస్ అన్న రాజసాబు ఈవెంట్లో ఏం చెప్పిండు, అందరూ వేయో అరుస్తుంటే సీనియర్స్ తర్వాతే మేము అనేటటువంటి నినాదం చేసినా లేదా? అదే టైంలో మన శంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అవుతుంది, వేరే సీనియర్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది. వాళ్ళ సినిమాల ఫస్ట్ ప్రిఫరెన్స్, మా సినిమా నెక్స్ట్ ప్రిఫరెన్స్. పాన్ ఇండియా స్టార్లో ఉన్నాడు ఆయన చూసుకున్నట్లయితే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన అనొచ్చు ముందు నా సినిమా చూడండి, ఆ తర్వాత ఆ సినిమా చూడండి అనలా, ముందు వాళ్ళ సినిమాలు చూడండి, ఆ తర్వాత నా సినిమాకి రండి. అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే అంత తగ్గి మాట్లాడుతుంటే, అంత డైరెక్ట్గా వచ్చి మీరు ఫ్యాన్ వార్ చేసుకోమాకండి, మీరు హుందాగా ఉండండి, మీరు డిగ్నిటీగా ఉండండి అని చెప్పి చెప్తుంటే ఏంగా లేబర్ రిప్లై లేదని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు అనమాట. హరీష్ అన్న నిన్ను తిట్టడంలో తప్పే లేదు, నిన్ను ఇంకా పచ్చిగా తిట్టవచ్చు, పచ్చిగా ట్రోల్ చేయొచ్చు. చాలామంది దీంట్లో ఏమన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్ ఉందని అడుగుతున్నారు. తప్పు భయ్యా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా మాట్లాడితే ఆ యూబీఎస్, ఆ ఉస్తాద్ భగత్ సింగ్ అనేటటువంటి ఫుల్ నేమ్ కూడా తెలుసుండదు ఆయనకి. ఆయన ఏదో ఫ్యాన్స్ కోసం సినిమా తీస్తున్నారనమాట. ఆయన అలా ఆలోచించేవాడు కాదనమాట. ఏ హీరోతో అయినా కలివిడిగా ఉంటాడో. ఎలక్షన్స్ టైంలో చూసాం, నేను వాళ్ళకన్నా పెద్ద హీరోని కాదు, ఆయన తగ్గించుకొని ఒక హనుమంతులా మాట్లాడుతున్నాను. నేను దాని గురించి ఒక షార్ట్ వీడియో కూడా చేశా. సో అలాంటి మంచి హీరోకి ఇలాంటి చెత్త అభిమానులు ఉండడం అయితే నిజంగా తప్పు. నేను ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా, ఇప్పుడు బాధపడుతున్నా. హరీష్ శంకర్తో అనవసరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా తీస్తున్నారు, అనవసరంగా హరీష్ శంకర్కి ఛాన్స్ ఇచ్చారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. దీనివల్ల ఏం జరిగిందంటే సినిమా మీద ఎఫెక్ట్ పడింది. ఆయనకి ఏం ముట్టదు, ఆయన బాగానే ఉన్నాడు. మిస్టర్ బచ్చన్ పోయింది, అంతకుముందు వచ్చినప్పుడు 2-3 సినిమాలు పోయినా ఏమన్నా అయిందా? ఆయనకి ఏమన్నా ఒరిగిందా? అయ్యేది పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి. అది కూడా మినిమం అందరు ఫ్యాన్స్ వచ్చి సినిమా చూడాలి, మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి సినిమా చూడాలి, ప్రభాస్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, అందరు ఫ్యాంటమ్స్ వచ్చే సినిమా చూస్తేనే సినిమా హిట్ అయ్యింది అనేటటువంటి ఎంత నాలెడ్జ్ లేదు నువ్వు డైరెక్టర్ ఎలా స్వామి అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. నిజంగా నీ యొక్క యాటిట్యూడ్, నీ యొక్క మాటలు బట్టి నువ్వేందో నాకు ఎప్పుడు అర్థమైంది, కానీ ఇప్పుడైతే అందరికీ అర్థమైంది అనమాట. ఇంకా నువ్వు ఏం చేసినా కానీ కుదరదు అనమాట. కనీసం బయటకు వచ్చి సారీ కూడా చెప్పట్లేదు మనోడు. ఎంత పొగరో చూడండి. నేను పొగరైతే అనచాలని చెప్పి నేనైతే మరీ కోరుకుంటున్నా. సో డిజాస్టర్ అనేటటువంటిది ట్రెండ్ చేయమాకండి, ఎందుకంటే రిస్క్ ఏం లేదు, ప్రొడ్యూసర్స్ లాస్ అవుతారని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్గా చెప్పాలంటే దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. నేనైతే ముమ్మాటికి హరీష్ శంకర్దే తప్పు అంటున్నా, మీరు ఎవరిది అంటారు అనేటటువంటి కింద కామెంట్ చేయండి. ఓకేనా? బై బాయ్.